లోపల అంటే ఊడ్చేవాళ్ళు కానీ, క్లీనింగ్ సెక్షన్ కానీ, వంట చేసేవాళ్ళు కానీ, లేకపోతే పూలు అల్లేవాళ్ళు కానీ, పూలు గుచ్చేవాళ్ళు కానీ, దేవుడి దగ్గర పరిచర్యం చేసేవాళ్ళు కానీ, వీళ్ళంతా హిందువులు మాత్రమే అయి ఉండాలి. హిందువులు కాకుండా ఇంకెవ్వరూ ఉండకూడదు. అలాగే ఆలయం బయట షాపులు, కొబ్బరికాయలు, దేవుడి ఫోటోలు అమ్మేవాళ్ళు, గాజులు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, వీళ్ళంతా కూడా హిందువులయ్యే ఉండాలి. ఎందుకు అనంటే విగ్రహారాధనని మనం నమ్ముతాం. మన ప్రతి రాయిలో, చెట్టులో, కొమ్మలో, ప్రతి చోట మనం దేవుణ్ణి చూస్తాం. అలా చూడటమే తప్పు అనేది అన్యమతస్థుల ఆలోచన. అలాంటప్పుడు మన ఆలోచనే తప్పు అనుకునే వాళ్ళు మన ఆచారాలకు పనికొచ్చే వస్తువులను అమ్మడము అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళను ఆలయాల దగ్గరికి రాణిస్తే ఈరోజు నాసిక్తో సహా చాలా పుణ్యక్షేత్రాల్లో యేసు ప్రభు ఫోటోలు పెట్టి అమ్మేస్తాండ్రు. ఇది అన్యాయం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మ బోర్డులో రావాల్సింది ఏంటి అనంటే హిందూ ఆలయాల చుట్టుపక్కల షాప్స్లో హిందువులకు మాత్రమే అవకాశం కల్పించాలి.